హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మత్స్యకార భరోసా అని ఒక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. మత్స్యకార భరోసా అని మత్స్యకారులు వేట నిషేధ కాలంలో వాళ్ళు ఎటువంటి ఉపాధి లేకుండా ఉంటారు కాబట్టి వారి ఖాతాలో అయితే ఒక్కొక్కరికి అంటే ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేయబోతున్నారండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో పర్యటించి ఈ పథకాన్ని అయితే ప్రారంభించారండి. ఏపీలో మత్స్యకార భరోసా అని ఈ పథకం కింద గత ప్రభుత్వంలో అంటే ఒక్కొక్కరి కుటుంబానికి 10,000 రూపాయలు వేట నిషేధ కాలంలో ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఈ పథకం ప్రారంభించగా అదే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచి ఒక్కో కుటుంబానికి అంటే ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఈరోజు ఇవ్వబోతున్నారండి. అంటే వారి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తారంటండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది వేట నిషేధ కాలం కాబట్టి ఈ మత్స్యకారులకు ఉపాధి ఉండదు కాబట్టి వారి ఉపాధి కోసం ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున వేట నిషేధ కాలంలో ఇవ్వబోతున్నారండి. ఈ పథకాన్ని ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు కాబట్టి ఈరోజు రేపటి లోపల మత్స్యకారుల కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లోకి అయితే 20,000 రూపాయలు జమ చేస్తారంటండి. అంటే ఈరోజు ఈ పథకం ప్రారంభించారు కాబట్టి ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా అకౌంట్లో పడుతూనే ఉంటాయండి. ఇంతకుముందు ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చేవారండి. వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఒక్కో కుటుంబానికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10,000 రూపాయలని 20,000 రూపాయలు చేసి ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున ప్రకటించారు. కాబట్టి ఆ 20,000 రూపాయలు ఈ రోజు నుంచి వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించి ఈ మత్స్యకార కుటుంబాలను పరామర్శించి దాని తర్వాత ఆయన అయితే ఈ పథకాన్ని ప్రారంభించారండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.